ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంలో రాష్ట్రంలో యువ నూతన పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చామని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి మన రాష్ట్రానికి 8.5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్, ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ శాఖ మాధ్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి ప్రగతిశీల విధానాల కోసం కార్యాచరణ మార్గదర్శకాల్ని మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాసులు విజయవాడ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు మరియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ మాట్లాడారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం నుండి పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని, వారికి అవసరమైన సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ డీడీసీ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్రావు, ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి గడ్డం శేఖర్ బాబు, ఏపీ ఎంఎస్ఎంఈ ఈడీసీ సీఈఓ ఎం విశ్వ, పారిశ్రామికవేత్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనం 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మనం ప్రామిస్ చేశాం. సో ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది మన దాంట్లో వీ హావ్ గివెన్ టాప్ ప్రయారిటీ. వాల్యూ బట్టి, వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బట్టి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బట్టి మరి పర్సంటేజ్ ఆఫ్ ఇన్సెంటివ్ వచ్చేది కూడా ఉంటుందన్నమాట. సో బేసిక్లీ ఈ రోజు ఇచ్చిన దాంతో ఒక క్లారిటీ ఉంటుంది. పోర్టల్ లాంచ్ అయి ఉంటుంది. అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిపిఆర్ సబ్మిట్ చేస్తుంటారు. ఆ డిపిఆర్ బట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ అనేది ఆ డేట్ నుంచి అప్లై అవుతుంది అనమాట. అండ్ ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్ గా ఇచ్చిన పాలసీ వాళ్ళు చేయలే కాబట్టి దాని గైడ్ లైన్స్ కూడా ఈ రోజు ఇస్తున్నట్లు అనమాట. సో బేసిక్లీ దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఫర్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. అదే కాకుండా మా ఎంఎస్ఎంఈ మినిస్టర్, హానరబుల్ మినిస్టర్ గారు, నేను కలిసి, ఎందుకంటే దీంట్లో ఎంఎస్ఎంఈకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి దాని గురించి ఎక్కువ మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు బ్రీఫ్ చేస్తారు. మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటే తర్వాత విల్ బి ఏబుల్ టు ఆన్సర్. సో బేసిక్లీ ఈ గైడ్ లైన్స్ తో క్లారిటీగా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు, ఎక్స్పాన్షన్ చేసేవాళ్ళు, లేకపోతే మోడర్నైజ్ చేసేవాళ్ళు, డైవర్సిఫికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ దిస్ ఈస్ ద బేసిక్ డాక్యుమెంట్ దట్ ఈస్ బీన్ లాంచ్డ్ అండ్ వెరీ వెరీ క్రిటికల్ అండి. అండ్ ఇదే కాకుండా మన పాలసీలో వచ్చే ఇన్సెంటివ్స్ కూడా నేను చెప్పగలుగుతా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సెంటివ్స్ కానీ ఇది కానీ ఇండియాలో మనదే కాంపిటేటివ్గా ఉండే ఇన్సెంటివ్స్ మనం ఇచ్చాము. ఇదే కాకుండా త్వరలో బై నెక్స్ట్ మంత్ May 15th ఎస్క్రో అకౌంట్ మెకానిజం కూడా వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్. ఎస్క్రో మెకానిజం లాంచ్ చేసినాము. ఇది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఐడియా. ఆయన చెప్పిండే విధానం నిన్ననే నేను మా సెక్రటరీ గారు డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా వచ్చింది అనుకోండి. ఇండియాలో ఎక్కడ లేదండి ఇన్సెంటివ్స్ అంటే హెచ్చు తక్కువ అందరు ఉంటారు, టైలర్ మేడ్ జియోస్ ఉంటాయి. బట్ ఎస్క్రో మెకానిజం పెట్టడంతో ఏమైతుందంటే ఒక నమ్మకం 100% వాళ్ళకి హిట్ అయిపోతుంది అనమాట. ఒకసారి వాళ్ళ సబ్జెక్ట్ క్లియర్ అయిన తర్వాత ఇన్సెంటివ్స్ వాళ్ళు యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత అయిన తర్వాత